హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఆల్ సెక్టార్స్ మీటింగ్ మొదలైంది. థియేటర్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్నారు ఎగ్జిబిటర్లు. పర్సంటేజ్ ఇవ్వకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. ఎగ్జిబిటర్ల నిర్ణయంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో ఫిలిం ఛాంబర్ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే విడివిడిగా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమైంది ఫిలిం ఛాంబర్. ఎగ్జిబిటర్ల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఆల్ సెక్టార్స్ మీటింగ్ మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఫిలిం ఛాంబర్ నుంచి మా ప్రతినిధి ఫనీ లైవ్ లో అందిస్తారు. ఫనీ, ఈ మీటింగ్ లో ఎగ్జిబిటర్స్ వల్ల ఇష్యూ ఒక సార్ట్అవుట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, డెఫినెట్గా అంటే మార్నింగ్ 11 గంటల నుంచి కూడా అందరూ ఆల్ సెక్టర్స్ మీటింగ్ అనేటువంటిది ఇక్కడ జరిగింది. దిల్ రాజు గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, అలాగే మొత్తం నిర్మాతలు, పెద్ద అగ్ర నిర్మాతలు అందరూ హాజరయ్యారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ వింగ్ నుంచి కానీ, అలాగే ఎగ్జిబిటర్స్ వింగ్ నుంచి కానీ అందరూ కూడా హాజరవడం జరిగింది. అయితే ఈ ముఖ్య ఉద్దేశం, ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఉపయుక్తకరంగా ఉండేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అందరూ లాభపడతారు అనేటువంటి దాని మీద ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తూ ఉంది. అయితే చర్చలు మొదలైన 10 నిమిషాల్లోనే నిర్మాత సురేష్ బాబు మాత్రం బయటికి వచ్చేయడం జరిగింది. అయితే ఆయనతో మనం మాట్లాడడానికి ప్రయత్నించాము. మీకు త్వరలోనే ప్రెస్ మీట్లో అన్ని వివరాలు చెప్తారని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అయితే 1 గంట ఆ ప్రాంతంలోని మొత్తం ఆల్మోస్ట్ సమావేశం ముగిసింది. ఇప్పటికే 1 గంట ఆ ప్రాంతాల్లో మీడియా ముఖంగా మొత్తం వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా తెలియపరుస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు మొదటి వారం రెంటల్ ఏదైతే నడుస్తుందో దాని బదులు పర్సంటేజీ విధానం తమకు కావాలనేటువంటి అడుగుతున్నటువంటి విధానం కూడా సమంజసమైంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో తప్ప మిగతా అన్నింటిలోని కూడా ఈ పర్సంటేజీ విధానమే జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే దాదాపు 1600 థియేటర్స్ ఏపీ, తెలంగాణలో ఉన్నాయి. చాలా థియేటర్లు సింగిల్ స్క్రీన్లు తాలూకా ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ డిమాండ్ పర్సంటేజీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి వారంలో ఉన్నన్ని కలెక్షన్స్ రెండో వారం ఉండట్లేదు. మొదటి వారం ఏదైతే రెంటల్ ఉందో మొదటి వారం రెంట్ ఇచ్చేసి ఆ సెకండ్ వీక్ నుంచి పర్సంటేజీ ఇచ్చినా తమకు వర్కౌట్ అవ్వట్లేదని, థియేటర్ల నిర్వహణ భారం పెరిగిపోయిందని, పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలు ఇలాంటి అన్నిటి వల్ల కూడా మొత్తం నష్టాల్లో ఉంటున్నామని, త్వరలో ఇది ఇలాగే కొనసాగితే థియేటర్లన్నీ కూడా కళ్యాణ మండపాలు లేకపోతే గొడవలుగా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ఎగ్జిబిటర్లు చాలా మంది అభిప్రాయపడడం జరిగింది. సో దీనన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి ప్రస్తుతానికి ఒక కమిటీని వేసి ఈ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ఫాలో అవుదామనేటువంటి నిర్ణయాన్నే ప్రస్తుతం ఇక్కడ తీసుకున్నట్టుగా మనకు తెలియపరుస్తున్నారు. కాకపోతే పూర్తిగా అఫీషియల్గా మరికొద్ది సేపట్లో 1 గంట ఆ ప్రాంతంలోని వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. శ్రావణి, ఫనీ, ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏంటి ఈ మీటింగ్లో ఈ ఎగ్జిబిటర్స్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలు వీళ్ళకి అనుకూలంగా ఏమైనా డిసిషన్ ఉండే అవకాశం ఉందా, లేదంటే ఏంటి? అంటే ఇప్పుడు నిర్మాతలు చెప్పేది ఏంటంటే ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి నిర్మాణ వ్యయం ఏదైతే ఉందో, అంటే పెద్ద హీరోల సినిమాలకి రెమ్యునరేషన్లు కానీ లేకపోతే సినిమా షూటింగ్ ఖర్చులు కానీ చాలా ఎక్కువ అవుతూ ఉండడంతో మొదటి వారంలో వచ్చే తాలూకా కలెక్షన్సే తమకు ఆదాయాన్ని ఇస్తాయని, ఆ మొదటి వారంలోనే తాము షేరింగ్ ఇస్తే తాము నష్టపోతామని చెప్పేసి నిర్మాతలు అనడం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా ఇవన్నీ చూసుకున్నట్లయితే అందరికీ ఉపయుక్తకరంగా ఉండేటట్టు ఆ పర్సంటేజ్ విధానాన్ని ఏ రకంగా మార్చాలి అనేటువంటిదే ఇప్పుడు చర్చల్లో ముఖ్యాంశంగా మనకి తెలుస్తూ ఉంది. శ్రావణి, రైట్ ఫనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.